నమస్తే, దిస్ ఈజ్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశం ముందడుగు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వము కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. సో భారతదేశము అత్యున్నత స్థాయి అని ఏదైతే అనుకుంటున్నామో అంతకు మించి ఇంకా స్థాయిని చేరుకునే ప్రయత్నం చేస్తోంది. భారతీయుల కోసం, భారత సంతతి కోసం కృషి చేస్తోంది అని అనిపించుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే నిపుణులను ఆకర్షించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఏ రకంగానో రీసెర్చ్ వజ్రా పేరుతోని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటి రీసెర్చ్ వజ్రా? ఈ రీసెర్చ్ వజ్రా అనేది ఒక స్కీమ్. దీనికి సంబంధించి శాస్త్రవేత్తలకు సంబంధించి ప్రయోగాలకి సంబంధించిన ఒక చక్కటి స్కీము. మరి ఈ రీసెర్చ్ వజ్రా సంబంధించిన ఈ స్కీమ్ కి సంబంధించి విదేశాలలో ఎవరైతే భారత సంతతికి చెందిన మేధావులు, శాస్త్రవేత్తలు స్థిరపడి అక్కడ ఉన్నారో వాళ్ళ పెట్టుబడిని, వాళ్ళ మేధాశక్తిని పెట్టుబడిగా పెట్టి ఇతర దేశాలకి లాభాన్ని చేకూరుస్తూ ఉన్నారో, సో అక్కడ వారు తెచ్చుకున్న పేరు కానీ ఘనత కానీ ఏదైనా కానివ్వండి, అవి ఇక్కడ భారతదేశానికి ఉపయోగపడేలాగా కొంత డైవర్షన్ అయితే చేసేందుకు ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇది గత కాలంలో కూడా ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా కొన్ని ఫలించలేదు, నిర్వీర్యంగానే ఉన్నాయి. ఎందుకు అనంటే ట్రంప్ పెట్టిన విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉన్నత విద్య మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానాల వలన పరిస్థితి కాస్త అగమ్య గోచరంగా తయారైంది. ఈ నేపథ్యంలోని అమెరికా సహా విదేశాల్లో స్థిరపడిన భారతీయుల్ని ఇప్పుడున్న పరిస్థితుల్లోని వాళ్ళని అక్కడుంచే కన్నా మన భారతదేశానికి తెచ్చి ఇక్కడే మనం ప్రయోగాలు చేసుకుని ఇక్కడే మేధావులతోని ఇక్కడున్న వాళ్ళకి క్లాసెస్ ఇప్పించడము, ప్రయోగాలకి సంబంధించిన వాళ్ళకి ట్రైనింగ్ చేయడము, ఇవన్నీ కూడా ఇక్కడే చేస్తే బాగుంటుందని చెప్పేసి కేంద్రం ఒక కీలక నిర్ణయాన్ని అయితే ఈసారి తీసుకుని దీన్ని ఖచ్చితంగా 100% అమలు చేసి తీరాలని చెప్పేసి అయితే ఒక సంకల్పంతో ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. మరి దీని వలన భారత్ కి ప్రయోజనమా అని అంటే ఖచ్చితంగా భారతదేశానికి ఇది 100కి 200% ప్రయోజనమే అని చెప్తున్నారు నిపుణులు. ఎందుకు అనంటే మన శాస్త్రవేత్తలు, మన భారత సంతతికి సంబంధించిన అతి మేధావులు అనేక రకాల గొప్ప గొప్ప ప్రయోగాలు చేస్తూ అక్కడే ఉండిపోయే కన్నా స్వదేశంలోనే వచ్చే ఆ ప్రయోగాల్ని కొనసాగిస్తే మరింత వృద్ధి రేటుని మనం పెంచుకోవచ్చు అని చెప్పేసి, అలాగే ట్రంప్ కి కూడా ఒక జలక్ ఇచ్చినట్లుగా అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఉంది మోదీ అని చెప్పేసి ఒక వార్తలు అయితే వెలువడుతున్నాయి. మరి దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు అసలు భారతదేశానికి వచ్చి ఏం చేస్తారు, అసలు వస్తారా? ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఇచ్చే సాలరీస్ కానీ వాళ్ళకి ఇచ్చే ఏదైతే దానికి సంబంధించి వాళ్ళకి ఉన్న ఒక శాలరీ బేస్ స్కేల్స్ ఏవైతే ఉంటాయో మరి ఇవన్నీ కూడా ప్రయోగానికి సంబంధించి శాస్త్రవేత్తలకు సంబంధించి వీళ్ళందరికీ కూడా ఏవైతే ఒక ఒప్పందాలు ఉంటూ ఉంటాయో మరి ఈ ఒప్పందాలన్నీ కూడా ఎలా డీల్ చేస్తారు, వాళ్ళని ఎలా తీసుకొని వస్తారు ఇక్కడికి అనేది అయితే మాత్రం ఇంకా చర్చలు నడుస్తూ ఉన్నాయి. బట్ ఎనీవే వాళ్ళని తీసుకుని వస్తే ఏం చేస్తారు అనేది అయితే ఒక క్వశ్చన్ ఉంది. మరి దీనికి సంబంధించి ఈ ప్రణాళికను కొత్తగా పరిశీలిస్తోంది. పరిశోధనలు లేక బోధన అంటే క్లాసెస్ ని విద్యా, శాస్త్ర, సాంకేతికత శాఖలతో సంప్రదించి ఒక పథకాన్ని అయితే రూపొందించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఐఐటి వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉన్న ఉద్యోగాలు ఉన్న వారికి ఉద్యోగాల్ని కల్పించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లుగా పేర్కొన్నాయి. ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ విజిటింగ్ అడ్వాన్స్డ్ జాయింట్ రీసెర్చ్ వజ్రా ఫ్యాకల్టీ స్కీమ్ ను నిర్వహిస్తోంది. దీనికి మనం ఏదైతే అనుకున్నామో రీసెర్చ్ వజ్రా ఫ్యాకల్టీ స్కీమ్ ను అయితే నిర్వహిస్తూ ఉంది. కొత్తగా తీసుకుని వచ్చింది దీని ద్వారా ప్రవాస భారత్, కొత్తగా అంటే శాస్త్రవేత్తల్ని ఇక్కడ తీసుకుని వచ్చి బోధనని ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ప్రవాస భారతీయులు, భారత సంతతికి చెందిన విదేశీ శాస్త్రవేత్తలు స్వదేశానికి తీసుకుని వచ్చి ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీల్లో నిర్దిష్ట కాలంతో పాటు పనిచేసేలా చర్యలు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. మరి అలాగే రామానుజం ఫెలోషిప్ కూడా విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పరిశోధకులు ఇండియాలో యూనివర్సిటీలో పనిచేసే అవకాశాన్ని అయితే కల్పిస్తుంది. మరి ఐఐటి వంటి ప్రతిష్టాత్మక సంస్థల వారికి ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి భారత శాస్త్రవేత్తలు, మేధావులు ఎవరైతే ఉన్నారో మరి వారు ఇక్కడికి రావడానికి ఎలా మొగ్గు చూపుతారు, వాళ్ళు ఎట్లాంటి శ్రద్ధ వహించగలుగుతారు, నిజంగానే రావడానికి ఎన్నో ఏళ్లుగా అక్కడ స్థిరపడిపోయి ఉన్నారు, మరి వాళ్ళతో ఒపీనియన్స్ తీసుకునే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందా, ఎలాంటి చర్చలు జరిగాయి, మరి ఎప్పుడు వాళ్ళందరూ కూడా భారతదేశానికి వచ్చి ఈ వజ్రా
అనే రీసెర్చ్ కి సంబంధించిన ఈ స్కీమ్ లోని ఎప్పుడు వాళ్ళు క్లాసెస్ బోధన తరగతులు మొదలు పెడతారు, సో దీనికి సంబంధించి అంతా కూడాను చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఇదే వస్తే కనుక ఖచ్చితంగా భారతదేశం ఒక అత్యున్నత స్థానానికి మరింత చేరుకునే అవకాశం అయితే కల్పిస్తుంది. మరి ఇది ఒక రకంగా భారతీయులకి శుభవార్త అనే చెప్పుకోవాలి. మరి ఆ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఇది ఫలిస్తుంది అనే ఆశించాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు ఒక రకంగా ఇది చాలా మంచి కాలంగా మనం పరిగణించవచ్చు. భారతదేశానికి భారతదేశ వృద్ధికి కూడాను మంచి రోజులు వస్తా ఉన్నాయి. సో ఎప్పటి నుంచో కూడా ఇది మనం చర్చిస్తున్నప్పటికీ కూడా ఒక నిర్ణయానికి రాలేదు. బట్ ఇప్పుడైతే మాత్రము పక్కాగా నిర్ణయం తీసుకుని దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే అమలు చేయడానికి 200% మనము ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నాము. సో ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. భారతీయ శాస్త్రవేత్తలు విదేశానికి తిరిగి వచ్చేస్తారు, ఇక్కడే ప్రయోగాలు మొదలు పెడతారు, తరగతులు నిర్వహిస్తారు అని చెప్పేసి అంటున్నారు. సో చూద్దాం, మరి దీని అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం.